సెకండ్ రౌండ్ చాలా చిన్న ప్రాపర్టీ, చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా టఫ్ గేమ్. 6 సిస్టర్స్ అండ్ ఇక్కడ ఉన్న 6 బ్రదర్స్ అందరూ వస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఆల్టర్నేట్ గా నించుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఉన్న ఈ కార్డ్స్ ని బ్లో చేస్తా ఉండాలి. ప్రతిసారి బ్లో చేసినప్పుడు మీరు ఒకటి పడచ్చు, ఒకటి కన్నా ఎక్కువ కార్డ్స్ కూడా కింద పడచ్చు. లాస్ట్ కార్డు ఎవరైతే బ్లో చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటంటే మీరు ఓడిపోయినప్పుడు చెప్తాం. అండ్ ఈ రౌండ్ విన్నర్స్ కూడా ఎలా తెలుస్తుంది అని అంటే బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. ఈ బెస్ట్ ఆఫ్ 3 లోని ఏ టీం అయితే 2 సార్లు పనిష్మెంట్ తీసుకుంటాదో వాళ్ళు ఓడిపోయినట్టు. క్లియర్? దొండకాయనా? దొండకాయ కాదమ్మా. కాదు కదా, ఆసియా అడిగింది దాన్ని కదా, పక్కన ఉన్నది ఏదో తెలియదారులు చూపించుకే. మీరు ఫోకస్ చేయాల్సింది గేమ్ మీద, నా మీద కాదు. ఇక్కడ నేను చూస్తే ఇది ఎంత ఉంది, నువ్వు అంతే ఉంది. రెండు సమానంగా కనబడుతున్నాయి నాకు. దీన్ని ఎవడ చేసుకుంటాడు గానీ అయిపోయాడు. So can we have all the brothers and sisters on stage please? See, మీరు ఊదే ప్రతిసారి ఒక కార్డ్ అయితే కంపల్సరీగా పడాలి. ఒకటికన్నా మాక్సిమం ఎన్ని పడినా పర్వాలేదు. కానీ లాస్ట్ కార్డు ఎవరికైతే మిగిలిపోద్దో వాళ్ళు కంపల్సరీగా పనిష్మెంట్ తీసుకోవాలి. అందుకే ముందు నించున్నాం మేము. 3, 2, 1 go. ఓకే, వెనక్కి వెళ్ళిపోండి మీరు. వెరీ గుడ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? యాక్చువల్ గా ఊది అలవాటు అయిపోయింది కదా, అందుకని నేనే వెనక్కి వెళ్ళని పంపించా, కరెక్ట్ ప్లేస్ లోకి వచ్చాయి. మీరు ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి మీ సిస్టర్ ఆ మిర్చి మీకు తినిపిస్తారు. మీరు తినేసి ఇక్కడికి వచ్చి పాట పాడాలి. ఎనీథింగ్. తేరా 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 అవి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. రెడీ ప్లీజ్. రాఖీ గిఫ్ట్ నాకు ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో అని చెప్పి నేను అలా కాదండి, కొంచెం కొంచెం కాదు. హలో, మీరు ఏంటి, మీరు అసలు అలా అనుకుంటున్నారా? బయట చేయి, ఇంకా తినట్లా. రండి రెడీ 3, 2, 1 పాడేసి. చిటిని నవ్వంటే యాక్చువల్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ బ్రదర్స్ ఓడిపోయారు, ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 చూద్దాం ఎవరు గెలుస్తారు. రెడీయా? రెడీ, హియర్ వి గో, స్టార్ట్. దానికి ఎందుకమ్మా దండం పెట్టుకుంటున్నావు? మళ్ళీ మిర్చి తినాల్సి వస్తుంది. అలా సూపర్ సూపర్ సూపర్. రోహిణి ఊదే గట్టిగా. కాదు, ఆయన తిన్నప్పుడు చిన్నదే ఉంది, ఇప్పుడేంటి ఇంత పెద్దది పెట్టారు? సైజ్ దగ్గర పెట్టారు. ఎప్పుడు 24 గంటలు దీంట్లోనే ఉంటది. ఇవిడి వీటిలోనే బలైపోయింది. సరే ఇగో పనిష్మెంట్ టైం. మీరు ఫస్ట్ పాట కూడా అనుకోండి, ఏ పాట పాడాలో మీ తమ్ముడే తినిపిస్తాడు. యాక్చువల్ గా మా తమ్ముడికి నేనంటే ప్రాణం. నేను ఎప్పుడైనా ఏదైనా చిన్నది ఇలా భరిస్తున్నానంటే చాలా, అక్క నువ్వు వద్దు, నీ వదులు నేను తీసుకుంటానంటాడు. మిరపకాయ తిన్నంత ప్రాణం నాకు లేదయ్యా. నీకు ముక్క నాకు ఏంట్రా బలవంతం చేస్తున్నావు? బలవంతంగా తినాలి. సూకర వచ్చా రోహిణి అలా వచ్చే రెడీ మైకేది రెడీ సాంగ్ కాపాడండి. అంటావా అమ్మా? అంటావా అమ్మావా? అంటావా?
చాలు 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 అమ్మో వెరీ గుడ్ గుడ్. ఓకేనా? ఇంకా కారం పోవట్లేదు, ఏదో నివ్వు స్వీట్ అయితే నివ్వంట. బాబు స్వీట్ వేయండి, నన్ను తినేసినట్టు ఉంది ఇవిడే. ఒక రౌండ్ సిస్టర్స్ గెలిచారు, ఒక రౌండ్ బ్రదర్స్ గెలిచారు. సో ఇట్స్ ఎ డిసైడింగ్ ఫ్యాక్టర్ నౌ. ఇది ఎవరైతే అమ్మాయిలు చూసి చూసి నా దగ్గర రాకుండా ఊదండి. నా దగ్గరకు వచ్చిందే మిరపకాయలు తోస్తా ఒక్కొక్కరికి. రోహిణి గారు మిర్చి తినాలి కదా, ఎలా ఉంది? బాలేదు. మీకు కదా మిర్చికి ఎలా ఉంది అంటున్నా, మిర్చికి ఎలా ఉంది అంటున్నా. ఇప్పుడు ఎవరైతే పనిష్మెంట్ తీసుకుంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, ఆపోజిట్ టీం గెలిచినట్టు. yes 3, 2, 1 గో. రెడీ రెడీ రెడీ. కళ్ళు మూసుకొని. మీరు కళ్ళు మూసుకోండి. వద్దులే, ఎక్కువ చేస్తే నన్ను తినమంటే కష్టం. కమాన్ బబ్లు, యూ కెన్ డూ ఇట్. ఏ, ఆ చిన్నది ఏం పాపం చేసింది? అమ్మ బాబాయ్, వెంటనే సాంగ్ అదిరిపోద్ది ఇప్పుడు ఈ టైంలోని. దా పాడు గజ్జాల పాడు. హలో రమ్మంటే వచ్చేసిందా ఇలా ఈ రోజు నా కన్నుల్లో జలువాలింది ఈ బొమ్మ, నిజంగా నిన్ను చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకొక సాంగ్ పాడు. చూసి చూడంగానే వచ్చేసావే, నచ్చేసావే. ఏంటి ఇక్కడ వచ్చేసి? రూబా రూబా హే రూబా రూబా ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మండిపోతుంది నా వల్ల కాదు ఇంకా. వాటర్. ఓకే, సో ఫైనల్లీ ఈ రౌండ్ లోని 2 times బ్రదర్స్ ఓడిపోయారు కాబట్టి Yes. ఈ రౌండ్ విన్నర్స్ సిస్టర్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. జనరల్లీ గోరింటాకు మనందరం కూడా చిన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం. మీకు గుర్తుందో గుర్తులేదు మరి, చందమామని అయ్యని పెట్టేవారు అనమాట. కానీ పెద్ద అయిన తర్వాత మనం ఎవరో అసలు ఇప్పుడు గోరింటాకు అంటే మనం అసలు ఎక్కడ పెట్టుకుంటామా? సో ఏం చేద్దాం అంటే సిస్టర్స్ వచ్చారు కాబట్టి సరదాగా సిస్టర్స్ చేత బ్రదర్స్ కి గోరింటాకు పెడితే ఎలా ఉంటది అనేది. రండి బ్రదర్స్ అందరు రండి. సో బ్రదర్స్ కి సిస్టర్స్ గోరింటాకు పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. సో కెన్ వి హావ్ ఆల్ ద సిస్టర్స్ ఫార్వర్డ్ ప్లీజ్. 30 seconds టైం ఉంటుంది. 30 seconds లో ఎవరైతే మంచి డిజైన్ పెడతారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. భయ్యా ఆ? ఇది ఏంటి? మెహందీ. ఇది ఉమెన్ది కదా, ఇది ఉమెన్ది కదా. ఇది పెడితే ఏమవుతుంది? పండిద్ది. పండుద్దా? కాయవదా? కాయవదా? ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? నీ వల్ల నేను బ్యాడ్ అవుతున్నా. లాస్ట్ 20 seconds లెఫ్ట్. ఇది పండిన తర్వాత ఏ కలర్ వస్తుంది? రెడ్ కలర్. గ్రీన్, ఎల్లో అలాంటివి రావా? లాస్ట్ 10 seconds. 10 ఆగబోయా 9 8 ఈయనే పెట్టేసుకుంటున్నా, టైం అయిపోతుంది. 7 6 5 6 7 అయ్యా, మళ్ళీ 5 అంటే వెనక్కి వస్తావు. 4 3 2 1 టైమ్ అప్. మీ చేతులు ఇలాగా కెమెరా చూపించండి చాలు. ఇంతకీ ఏంటి డిజైన్ ఏంటి? ఇది రాఖీ చేతికి కట్టాను, కింద తాళ్ళు చూసావా? ఇదో తాడు ఇది రాఖీ. ఓకే, ఈ 4 ఏళ్ళకి పెట్టావు, దీనికి ఎందుకు పెట్టలా? ఓ ఏలు ఉంది కదా, మర్చిపోయి. అంటే వీడికి సంతకం పెట్టండి రాదు, ఏలు ముద్ర కన్నా పనికొస్తే ఒక ఏలు వదిలేశారు. ఇప్పుడు ఏంటి రాఖీ స్పెషలే కదా. రాఖీ సో special. రాఖీ ఇప్పుడు నేను విన్నావు లేదా, నీకు ఉంటది.
నువ్వేంటి బాధపడుతున్నావు? నేనైతే చాలా హ్యాపీ. అవునా? ఏమైంది? నీకు ఏం పెట్టిందో చెప్పు. వద్దు, నేను చూపించను. ఏంటి? చూపించరావు రాసింది. మీరేం వేయమన్నారు? నేను చందమామ ఏమని చెప్పారు? చందమామ నేనే కదా. మా ఇద్దర్లో చందమామ ఎవరు? ఆయనే చందమామ అడిగాడు, మీరే చందమామ అని మీరే పెట్టారు. అవును, ఇగో చందమామ కూడా ఇక్కడ బై మిస్టేక్ ఒకవేళ కావాలంటే ఇక్కడ స్పెషల్ గా పెట్టా. లేదు, అక్కడ కూడా మీ ఫోటోనే పెట్టాల్సింది. మీదేంటి? టెటడాం. నా పేరే ఒక బ్రాండ్, కాకపోతే కిందిది ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. అది హార్ట్ వేద్దాం అనుకుంటా. ఇది హార్టా అండి? మొత్తానికి పైన పేరు కనిపిస్తుంది కానీ కింద చిన్న పిల్లోడు అటు నుంచి పోతు హార్ట్ వేద్దాం అనుకున్నా కానీ సర్లేండి పాప, అదే హార్ట్ అనుకుంటాను. చూపించండి, కెమెరాకి చూపించండి. ఏంటిది? చందమామ చుట్టూ చుక్కలు. వీడు చందమామ, వీడి చుట్టూ ఎప్పుడు చుక్కలు ఉంటారు. కాదు, ఈయన రెండు చేతులు పెట్టేస్తాడు అనవసరంగా. ఆయన అప్పుడు చుక్కలే ఉంటాయి, ఆయన చందమామ కదా. అందుకని ఏమీ లేదు. ఎందుకులేండి ఇవన్నీ గోల్ ఎందుకులే కానీ బాగుంది. రథం ముగ్గేయండి చొక్కల్ని కలిపి. ఏ క్యా? గోరింటాకు యాక్చువల్ గా ఇలానే పెట్టుకుంటారు. సరే, దీని అర్థం ఏంటి? దీని అర్థం మెహందీ. గురుడి అంటే నువ్వురా. ఇలాంటి ఆన్సర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్స్ మై ప్రాబ్లం. నాకు ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చింది కొన్ని. ఇదేంటి? సేమ్ అదే అమ్మా. చందమామ చుక్కలు, తోక చుక్కలు. తోక చొక్క ఎక్కడ ఉందమ్మా? అవన్నీ అవి లాస్ట్ కిటిట్లు ఉన్నాయి చూడన్న, కొసలు ఇట్లా పైకి లేచి, అవి తోక చుక్కలు. కానీ ఇది చందమామ కాదు, చందత్త. సరే, క్రియేటివిటీ. సో అందరిది క్రియేటివిటీ బాగుంది. ఓన్లీ బ్రదర్స్ మాత్రం ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చి కెమెరాకి మీ హ్యాండ్ చూపించండి, ఏ డిజైన్లు పెట్టారో. అందరూ చాలా 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 బాగా పార్టిసిపేట్ చేశారు. సో వీళ్ళందరిలోని ఇవాళ ఎవరైతే విన్నర్ అంటే జెస్సీ అండ్ కాజల్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద సిస్టర్స్. థ్యాంక్ యూ. ఒక ఆడపిల్ల పుట్టగానే ఒక లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పని అనుకుంటాం. సో ఇవాళ మీ మధ్య బాండింగ్ ఎలా ఉంటది ఏంటి అనేది మాకెవరికి తెలియదు కదా. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ ప్రసాద్. రియల్ గానే అన్నా చెల్లెల్లా, లేకపోతే మీకు ఎలాగ బాండ్ ఫామ్ అయింది ఏంటి? లేదు, నీకు నిజంగా చెల్లున్నా కూడా ఇలా ఉండదేమో. సొంత చెల్లిలాగా ఆశ ఎప్పుడు చెప్పలేదు తల్లి. నాకు నువ్వు పరిచయం అవ్వడం నాకు నా అదృష్టం. లైఫ్ లాంగ్ నువ్వు నాతో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తల్లి. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. యాక్చువల్ గా నాకు సొంత అన్న అయితే లేరు. అన్న నాకు ఇండస్ట్రీలో పరిచయం, అంటే కామెడీ షోలో ఒక సీనియర్ ఆర్టిస్ట్ గా తెలుసు అంతే. చాలా సార్లు నేను ఏడ్చుకుంటూ కాల్ చేసిన రోజులు ఉన్నాయి. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ చేసేది అన్నకే. సో అన్న అలాంటి టైంలో కాల్ లిఫ్ట్ చేసి అమ్మ అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి చాలా సార్లు నాకు ధైర్యం చెప్పేవాడు. ఇంకా అంతేకాదు, నా లైఫ్ లో నా ఫ్యూచర్ డిసైడ్ చేసి ఒక పెద్ద సిచ్యువేషన్ వచ్చింది. సో అలాంటి టైంలో అన్నకి అప్పుడు ఆపరేషన్ అయి 4th 5th మంత్ అవుతుంది. అలాంటి టైంలో అన్న, వదిన అండ్ అలాగే ఇద్దరు చిన్నపిల్లల్ని వేసుకొని మా విలేజ్కి వచ్చి మా ఫ్యామిలీతో మాట్లాడి నాకు చాలా చేసిండు. నిజంగా నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా అంతలా చేయడేమో, చాలా చేసిండు. అది నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. అన్నయ్య, నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి. ఈ అమ్మాయి కోసం నేను చాలా మందిని ఎదిరించాను, చాలా మందితో ఫైట్ చేశాను. ఇప్పటికీ చాలా మందితో మాట్లాడలేదు సరిగ్గా. నేను కేవలం దీనికోసమే. నేను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. వెరీ గుడ్. మీ ఇద్దరి మధ్య కూడా ఈ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడన్నా అన్న నేను మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడలేదని అడుగు. నేను ఒక 1 month అవుతుందేమో మాట్లాడక. ఇది ఈ షో ద్వారా మళ్ళీ మనం కలిసాము. సీరియస్ గా చెప్తున్నా అన్న, నేను అన్నలాగా ఫీల్ అయింది నేను ఒక్కనే. బేసిక్గా మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఓన్లీ ఈ షో వల్లే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. చిన్న షో వల్ల ఇప్పుడు ఇక్కడ కలిశారు కాబట్టి హ్యాపీగా ఇక్కడ మాట్లాడుకోండి. ఇక్కడ నుంచి జీవితాంతం మాట్లాడుతూనే ఉండండి. ఎప్పుడు బ్రేక్ రాకూడదు. ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అన్నయ్యకి ఈ చెల్లి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. సో అది ఇప్పుడు తీసుకొస్తాను. ప్లీజ్. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. ఈ టైం చూసినప్పుడల్లా ఇప్పటి నుంచి నేను టైమింగ్ లో పంచలేయాలని ఇస్తున్నాను. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా థ్యాంక్ యూ సో మచ్ బోత్. థ్యాంక్ యూ. నేనమ్మా, అన్నలోని ప్రాణం. అది రవి గారు, సుదీప్ గారు. సో మేము ఆల్మోస్ట్ 2007 నుంచి వి నో ఈచ్ అదర్. అప్పటి నుంచి నేను చెల్లి అని పిలుస్తాను ఎక్కడికి వెళ్ళినా. నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి ఏంటంటే, ఒకసారి నేను కొంచెం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నాను, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో యుఎస్లో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము. అక్కడ మనకు ఇండియన్ ఫుడ్ కొంచెం కష్టంగా దొరుకుతుంది, ప్లస్ నేను రిటర్న్ రావాలి, తను అక్కడే ఉండిపోతుంది. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి, అక్కడ వేరే వాళ్ళ ఇంట్లో, అది కూడా మళ్ళీ నాకు జర్నీలో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నాకు ప్యాక్ చేసి ఇచ్చింది. సో అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను సుదీప. థ్యాంక్ యూ. అలా చేయడానికి అన్న కూడా రీజన్, ఎందుకంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ చేసినా, ఏదైనా ఒక షో ఉందని ఎందుకు ఏంటి ఎప్పుడు అనేది అడగకుండా వస్తున్నానమ్మా అని చెప్తాడు. అంటే అలాగే తను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఏం షో ఏంటి అని. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఒక 2 years నుంచి చాలా దూరంగా ఉంటున్నాను మీడియాకి కానీ దానికి కానీ. అన్న ఫోన్ చేసి ఇలా రాఖీ స్పెషల్ ఉంది రమ్మంటున్నారు నన్ను, నువ్వు వస్తావా అని అడిగితే అడగాల, నేను వెంటనే వస్తానని చెప్పి ఏమీ అడగకుండా వచ్చానన్నమాట ఈ షోకి. థ్యాంక్స్ అన్న. మళ్ళీ ఇలా అందరినీ కలిసాము, మన ఇద్దరం కూడా కలిసాం. ఇట్స్ బీన్ సో లాంగ్. మీరు ఇంకా బ్రేక్ తీసుకోకుండా ఇలా కంటిన్యూ అవుతూ అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. ఎస్ బబ్లు అండ్ లిప్స్కా గారు. నాకు ఒక అక్క ఉన్నది ఆల్రెడీ, కాకపోతే మా అక్కకి నాకు 4 years గ్యాప్. సో నేను పుట్టి పెరిగిందంతా అనకాపల్లి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నాకు సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయి తర్వాత వెంటనే ఇంకా హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి అక్కడ నాకు కొంచెం దూరం అయింది. 2019 ఇక్కడికి వచ్చాను. 2018లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. వీడియోస్ అన్ని బాగా వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ స్టోరీస్ లాంటి, అంటే నా లైఫ్ లో కొన్ని జరిగినవి ఏవైతే ఉన్నాయో అవి తీసి నేను చేద్దాం, యూట్యూబ్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికి ఒక అక్క రోల్ ఒకరు కావాలన్నమాట. సో నేను అక్కడ వెళ్ళి అడిగాను అనమాట, అక్క ఏమనుకోకపోతే నేను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను, అందులోని అక్క రోల్ కింద నువ్వు చేస్తావా అని వెంటనే అడిగిన వెంటనే నీ ఛానల్ చూపించాను సరే చేద్దాం, దానికన్నా మొత్తం ఫ్యామిలీ కంటెంట్ కదా అన్నది. నిజంగా చెప్పాలంటే దేవుడికి నిజంగా నేను దండం పెట్టుకుంటున్నాను. అంటే ప్రతి మనిషి ఒక 40 సంవత్సరాలకు ఫేస్ అవ్వాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఫ్యామిలీ ప్రకారంగా, అవన్నీ నేను 20 సంవత్సరాల్లోనే ఫేస్ చేశాను. అవన్నీ ప్రతి ఒక్కరు బయట వీడియో చూసి బబ్బులు సూపర్ ఎంటర్టైన్ చేస్తారు, లైఫ్ అనేది సూపర్ క్యాక్ అనుకుంటారు. కానీ చాలా వర్ల్డ్ సిచ్యువేషన్ ఆ లైఫ్ అని చాలా ఫేస్ చేస్తాను. ఏమో మేబీ అంటుంటారు కదా, బాగా నవ్వించిన వాడికి వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని. నేను ఒకప్పుడు అది చూసి నవ్వుకున్నాను, ఏముంటారని. బట్ తర్వాత నా లైఫ్ లో అవన్నీ వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లమ్స్ నుంచి నెమ్మదిగా తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళి నువ్వేం కంగారు పడక ముందు నీ కెరీర్ మీద ఫోకస్ చేయి. ఇవన్నీ కాదు, నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మంచి మంచి సినిమాలు ఇవన్నీ బ్యాక్ నుంచి ఒక బ్యాక్ సపోర్ట్ వచ్చింది. ఇప్పటికీ కాదు ఎప్పటికైనా నేను చెప్పుకుంటాను. మా లిప్స్ కాక మా ఉదయ్ బావే మీరు అంటుంటారు చూడండి, ఇలాగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వరా ఏదైనా ఇవ్వరా అని. నేను ఆ లైఫ్ లో ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా కూడా అది నాకు తక్కువే. బబ్బులు ఎలాంటోడు, అసలు వాడి బిహేవియర్ ఎలాంటిది, వాడి కోపం ఎలాంటిది, వాడి ప్రేమ ఎలాంటిది అన్నది వీళ్ళకి మాత్రం తెలుసు. బేసిక్గా మన ఫ్యామిలీకి తెలిస్తే మన ఫ్రెండ్స్కి తెలిస్తే, కానీ నా లైఫ్ లో వీళ్ళకి మాత్రం ప్రతి ఎమోషన్ నా ఎమోషన్స్ అన్ని తెలుసు మాట. నేను ఏడాది రోజంతా లేదు నిజంగానా. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా బయట తీసుకొచ్చేలా చేసింది మాత్రం మా లిప్స్ కాకే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ రెసిప్రొకేషన్. ఇంత బిజీ లైఫ్ లో అసలు ఒకళ్ళకి టైం ఇవ్వగలగడం అనేది చాలా ఇంపాసిబుల్ ఇప్పుడు డేస్ లో. బట్ స్టిల్ తను కూడా అంతే ప్రేమగా వచ్చి మాట్లాడతాడు కాబట్టి ఐ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ హిమ్. ఓకే గుడ్. నేను ఒక గిఫ్ట్ తెచ్చాను. ఓకే. అంటే ఇంత బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా సరితూగదు. సో నేను ఒక హ్యాండ్ రిటన్ లెటర్ తీసుకొచ్చాను. ఓ హాయ్ బబ్లు, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు, రోజు చూస్తున్నాను కదా. ఇకపోతే ఎవరు పోతే అని కామెడీ చేయకు, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. ఎందుకు కలిసామో ఎందుకు ఈ పరిచయం ఫ్యామిలీ అయిందో నాకు తెలీదు, బట్ మంచికే అయిందని నమ్ముతున్నాను. షూటింగ్స్ నుంచి మా ఇంటికి వచ్చి మా అందరితో సరదాగా టైం స్పెండ్ చేసి బోల్డ్ మాటలు మాట్లాడుకుని గేమ్స్ ఆడుకున్న ప్రతిసారి అనిపిస్తుంది నాకు వీడెప్పుడు హ్యాపీగా ఉండాలి అని. అలా అంత అందంగా నవ్వుతూ ఉంటావు. మా ఫ్యామిలీ నువ్వు వేరే కాదు, మనం ఒక ఫ్యామిలీ. ఈ రోజే ప్రామిస్ చేస్తున్నా, నీకోసం ఎప్పుడు నేను ఉదయం ఉంటాము. ఇది నా మాట, నా మాటే శాసనం. ఐ లవ్ యూ తమ్ముడు, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ నో మ్యాటర్ వాట్. బాయ్ రా.
అది దాచుకోవాలి. Definitely. మళ్ళీ నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా కలిసి ఫ్రేమ్ కట్టించుకుంటా. ఇది నా ఫస్ట్ థియేటర్ నిజంగానే. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. అండ్ బేసిక్ గా నాకు 2 అక్కలు, ఇద్దరు నాకు 2 కళ్ళుతో సమానం. కళ్ళు లేకపోతే ఎవరు ఎలాగా అర్థం ఉండదు జీవితానికి, లేకపోతే మాకు అర్థం లేదు. మా అమ్మ నాకు జన్మనిస్తే మా అక్క నాకు జీవితాన్ని ఇచ్చారు. అక్కకి ఇప్పుడు జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేస్తాను. అక్క గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, యా, గో అహెడ్. లవర్స్ కి అందరూ ప్రపోజ్ చేస్తారు కదా జీవితాంతం కలిసి ఉండాలని. సో నేను అలాగా ఫస్ట్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నా. అది కూడా మా అక్కకి జీవితాంతం ఇలాగే కలిసి ఉంటామని కోరుకుంటున్నా. కొంచెం పట్టడానికి ఇబ్బందిగా ఉంది, బట్ స్టిల్ ఇప్పుడే మిరపకాయ తిని లావ్ అయిపోయింది. వీడు చాలా యాక్టివ్. ఫస్ట్ టైం ఇట్లా టెలివిజన్ కి రావడం, ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ అంతా రానన్నాడు. అరే నువ్వు చేయగలవు, మీతో చాలా మంది బ్రదర్స్ ఉన్నారు, ఇలా చేస్తడం తెలిస్తే వాళ్ళు తీసుకొచ్చేసి అన్నావంటే ఎదురవనా ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలకి మా బ్రదర్స్ అందరూ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు అన్నయ్యలై పుట్టి నన్ను బాగా చూసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రాఖీరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే. ఫైనల్లీ జెస్సీ గారు. బేసికల్ గా అక్క నాకు దగ్గర 10 years నుంచి తెలుసు. యాక్చువల్లీ చిన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో వచ్చి పరిచయమైంది. అప్పటి నుంచి ఎలాగంటే ఒక బాండింగ్ ఏర్పడింది మా ఇద్దరి మధ్యన. నన్ను చాలా మంది పనికిరాని చెప్పి ఏడిపించి నన్ను ఒక చోట పెట్టినప్పుడు షీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ కేమ్ అండ్ గివెన్ సపోర్ట్. లైక్ నేను ఉన్నాను రా, నువ్వు ఏడవకు, నువ్వు ఎప్పటికైనా పైకి వస్తావు అని చెప్పి ఇప్పటికి కూడా స్టిల్ ఇవాళకి కూడా నాకు ఎమోషనల్ గా సపోర్ట్ ఇవ్వడం, బూస్టప్ ఇవ్వడం మొత్తం మా కాజలక్క అంటే బాగా ఇష్టం. అందుకే మా అమ్మకి కూడా బాగా ఇష్టం. యాక్చువల్లీ నన్ను తిడుతుండే ఎప్పుడైనా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎప్పుడు తిడుతుంటారు అనమాట అవతలని. నన్ను ఎప్పుడు తిట్టేది ఎక్కువ అక్క అనమాట. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హర్. నాకని బై ఎక్స్పీరియన్స్ తనకు తెలుసు మంచి చెడ్డ అని. అది నాకు చెప్తూ ఉంటుంది, నేను ఆల్వేస్ తీసుకుంటుంటా. అలాగే జెస్సీ అంటే ఏదో తెలియని ఒక ఎమోషన్. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా వాడు రియల్ గా నన్ను సిస్టర్ గా అనుకుంటున్నాడు అనే ఫీలింగ్ నాకు వీడు ఇచ్చాడు కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు చూస్ హిమ్. అండ్ ఐఎమ్ చూసింగ్ యూ ఫర్ ఎవర్ జెస్సీ. యూ విల్ బీ మై బ్రదర్ ఫర్ ఎవర్.